హలో సోనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూసారు కదా, మెయిన్ నెట్ మైగ్రేషన్ రూట్ మ్యాప్ పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ అనమాట. మెయిన్ నెట్ మైగ్రేషన్ అంటే ఏంటి, దీని గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు షార్ట్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కువ టైం అది తీసుకోను. ఈ అప్డేట్ గురించి ఆల్రెడీ తెలుగులో మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు మీకు వీడియో రూపంలో షార్ట్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మెయిన్ నెట్ మైగ్రేషన్ అంటే 9 స్టెప్ అనమాట. 9 స్టెప్ కాని వాళ్ళందరినీ మైగ్రేషన్ అనేది స్టెప్ బై స్టెప్ క్యూలో ఉన్న వాళ్ళందరినీ కంప్లీట్ అయితే చేస్తాం అని చెప్తున్నారు. ఈ మైగ్రేషన్కి సంబంధించి చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 9 స్టెప్ ఎప్పుడవుతుంది అని చాలామంది మెసేజ్లు, కాల్స్, కామెంట్స్ చేస్తున్నారు. సో 9 స్టెప్ అనేది మన చేతుల్లో అయితే ఉండదని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. 9 స్టెప్ ఎవరి చేతుల్లో అయితే ఉండదు. డైరెక్ట్గా పైకోర్ టీమే దీన్ని అప్రూవ్ అయితే చేయాలి. మనం చేసేది ఏమి ఉండదు. జస్ట్ కేవైసీ వరకు మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్ కంప్లీట్ వచ్చిన తర్వాత కూడా 9 స్టెప్ ఒకటి మనకు ఆరెంజ్ కలర్లో పడిపోతుంది. ఆ తర్వాత పైకోర్ టీమే మనకు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేం మనం. సో ఎవరెవరికి కంప్లీట్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కంప్లీట్ చేస్తామని ఈ అప్డేట్ అనమాట. సో ఫస్ట్ మైగ్రేషన్లో మనం మైన్ చేసిన కైన్స్ అలాగే లాకప్ డ్యూరేషన్లో పర్సెంటేజ్ కైన్స్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ సెకండ్ మైగ్రేషన్లో వచ్చేసి మా రిఫరల్ ద్వారా కైన్స్ వస్తాయి కదా. మనం మైన్ చేసిన కైన్స్ కాకుండా మాకు రిఫరల్ ద్వారా, బోనస్ ద్వారా, ఈ సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చే కైన్స్ కూడా సెకండ్ మైగ్రేషన్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. సెకండ్ మైగ్రేషన్లో మనకు ఎప్పుడు అవుతుంది అంటే, సెకండ్ మైగ్రేషన్ మనకు ఫస్ట్ మైగ్రేషన్ ఎవరెవరికి కంప్లీట్ అవుతుందో వాళ్ళందరినీ సెకండ్ మైగ్రేషన్ అనేది చేస్తామని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ మైగ్రేషన్ కాని వాళ్ళకు ఫస్ట్ మైగ్రేషన్ అనేది చేస్తాం. ఆ తర్వాత సెకండ్ మైగ్రేషన్ అనేది వాళ్ళకి చేస్తామని చెప్తున్నారు. మామూలుగా పై నెట్వర్క్ పైకోర్ టీం వచ్చేసి వీళ్ళకి కావాల్సిన టోటల్ క్రైటీరియా వచ్చేసి 10 మిలియన్ మైగ్రేషన్ మాత్రమే కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇంతకుముందు. ఓవరాల్గా 12 మిలియన్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసాం అని చెప్తున్నారు. ఇంకా 3-4 మిలియన్ యూజర్స్ కొత్త వాళ్ళు అయితే వచ్చారు, న్యూ యూజర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళని కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో వెయిట్ చేయాలి, అందరం వెయిట్ చేయాలి. ఎవరెవరికి మైగ్రేషన్ కాలేదో వాళ్ళందరినీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఎవరెవరికి ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా సెకండ్ మైగ్రేషన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సింపుల్గా ఇదే అనమాట మ్యాటరు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మైగ్రేషన్ కాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అలాగే సెకండ్ మైగ్రేషన్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ టీమ్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం అయితే ఉన్నారు. రిఫరల్ ద్వారా ఎక్కువ కైన్స్ అయితే వచ్చాయి కదా. రిఫర్ చేస్తే ఒక కైన్ అయితే వస్తుంది, అలా రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్ ఎప్పుడు మనకు వస్తాయని సో ఎదురు చూస్తూ కూర్చున్నారు అనమాట చాలామంది. సో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ సెకండ్ మైగ్రేషన్ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. సెకండ్ మైగ్రేషన్లో రిఫరల్ కైన్స్ అలాగే సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చిన కైన్స్ ఇవి మొత్తం మనకు సెకండ్ మైగ్రేషన్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే చాలామంది ఏమడుతూ ఉన్నారంటే, మనం మైన్ చేసిన కైన్స్ అలాగే మాకు రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్, సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చిన కైన్స్ ట్రాన్స్ఫరబుల్లోకి ఎందుకు రావట్లేదు, అన్ని కైన్స్ అన్వెరిఫైడ్లోనే ఉన్నాయి కదా, ఈ కైన్స్ మొత్తం మనకు వస్తాయా రావా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మన కింద మా రిఫరల్ ద్వారా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళ కైన్స్, వాళ్ళ ద్వారా వచ్చిన సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చిన కైన్స్ కావచ్చు అండ్ రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్ కావచ్చు, వాళ్ళకి కేవైసీ కంప్లీట్ అయితే చాలు, మనకు ట్రాన్స్ఫరబుల్లోకి అయితే రావాలి యాక్చువల్గా అయితే. సో పైకోర్ టీం చెప్పిన అప్డేట్లో కూడా అదే ఉంది. బట్ పైకోర్ టీం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ అప్డేట్లో ఏం చెప్పిందంటే, యూఐ సిస్టమ్ ద్వారా పెండింగ్లు అయితే ఉన్నాయి. ఆ యూఐ సిస్టమ్ ద్వారా ప్రాబ్లం అయితే ఉంది. టోటల్లీ మీ రిఫరల్ ద్వారా ఎంతమంది కేవైసీ కంప్లీట్ అయితే చేసుకున్నారో సో ఆ కైన్స్ మొత్తం మనకు మైగ్రేట్ అయితే అవుతాయి. యూఐ సిస్టమ్ ద్వారానే ట్రాన్స్ఫరబుల్లోకి రావట్లేదు, అది ఆటోమేటిక్గా రేపు మైగ్రేట్ అయితే అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో అర్థమందిగా అన్వెరిఫైడ్లో ఉన్న కైన్స్ మీ రిఫరల్ ద్వారా సెక్యూరిటీ సర్కిల్ ద్వారా ఎంతమంది కంప్లీట్ కేవైసీ అయితే చేసుకున్నారో ఆ కైన్స్ మొత్తం మనకు మైగ్రేట్ అయితే అవుతాయి. సో సెకండ్ మైగ్రేషన్లో కంప్లీట్గా అయితే వస్తాయి అనమాట. సో ఇది కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ అయితే ఉంది. టోటల్ ఆల్ వరల్డ్ వైడ్ క్రిప్టో కరెన్సీ సంబంధించి కైన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ కైన్స్కి సంబంధించి టోటల్ డైరెక్టర్స్, సిఇఓ అండ్ అలాగే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రేపు నెక్స్ట్ మంత్ మే 14, 15, 16 తారీఖు ఈ 3 రోజుల పాటు కెనడాలో ఈవెంట్ జరగబోతుంది అనమాట. పెద్ద ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ప్రతి ఒక్క కైన్స్కి సంబంధించి ఫౌండర్స్, డైరెక్టర్స్ అందరు కలిసి పెద్ద ఈవెంట్ జరగబోతుంది. అందులో మా నికోలస్ పై నెట్వర్క్ ఫౌండర్ నికోలస్ కుకులస్ గారు కూడా ఉన్నారు. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి, పై కైన్స్ గురించి ఏం స్పీచ్ అయిపోతూ ఉన్నారనేది చూడాలి. సో పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని ఎలా తీసుకుపోతూ ఉన్నారు, ఫ్యూచర్ ఆఫ్ మనీని ఎలా గ్రోత్ చేస్తారు వీళ్ళు అనేది చూడాలి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
అలాగే ఎవరైతే పై కాయిన్స్ని కొనాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు చెప్పేది ఒకటి, నేను ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం హోల్డ్ చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పై కాయిన్స్ని కొని పెట్టుకోండి. రేపు ఎల్లుండి ప్రైస్ పెరుగుతుంది, హైప్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు కొనుక్కొని రేపు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొనవద్దు. ఈ నెల కొనుక్కొని వచ్చే నెల ప్రైస్ వస్తుందేమో, నెక్స్ట్ మంత్ ప్రైస్ వస్తుందేమో, నెక్స్ట్ వారం ప్రైస్ వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు మాత్రం కాయిన్స్ మాత్రం కొనవద్దు. ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పై కాయిన్స్ని కొని పెట్టుకోండి. మంచి లాభాలు అయితే తీసుకుంటారు. మీరు ఒక 1 year 2 years హోల్డ్ చేసి పెట్టుకుంటాం అంటేనే మీరు బై చేయండి, లేదా బై చేయవద్దు. సో క్రిప్టో కరెన్సీ ఏ కాయిన్స్ కూడా మీరు బై చేయవద్దు. ఈరోజు కొన్న తర్వాత మీరు రేపు అమ్మాలి అనుకుంటే మీరు కొనొద్దు, మీకు రేట్ రాదు, అసలు మీరు లాస్ అయిపోతారు. సో ఇది నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఎవరు అలా భ్రమలు అయితే పడి కొనొద్దు. ఈరోజు కొంటే రేపు మంచి ప్రైస్ అయితే వస్తుంది, డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే వస్తుందని మీరు ఆశపడి కొనొద్దు. ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే పై కాయిన్స్ని కొనండి. సో అర్థమైందిగా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.